స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతిని కుప్పంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం గ్రంథాలయం చైర్మన్ వడ్డే వెంకట్ నేతృత్వంలో కుప్పం చెరువు కట్ట వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటులో ఓబన్న ముఖ్య భూమిక పోషించారని, నల్లమల అడవులలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని బొచ్చుకొత కోస్తారని వక్తలు పేర్కొన్నారు. రాబోయే సంవత్సరం వడ్డెన ఓబన్న జయంతి కార్యక్రమాన్ని వడ్డెర భవనంలో జరుపుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలోని వడ్డెర సంఘం నాయకులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తక్కువ మంది సైనికులు ఉన్నా ఎక్కువ మందిని అటాక్ చేసి వాళ్ళని ముట్టబెట్టేటటువంటి తంత్రం, అటువంటి తంత్రంలో యుద్ధ తంత్రంలో నేను చదవటం జరిగింది. అలాగే కోయలకుంట్ల ఖజానా మీద బ్రిటిష్ వాళ్ళకి ఛాలెంజ్ చేసి మరి ఆ ఖజానాన్ని కొల్లగొట్టి మన వడ్డే ఓబన్న గారు మన భారతీయుల సత్తా ఏంటనేది ఆ రోజు కలెక్టర్లకు కానీ అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి సవాలు విసిరాడు అని చెప్పి ఆయన పేరు చెప్తే కలెక్టర్లు కూడా, బ్రిటిష్ కలెక్టర్లు కూడా గజ వణికిపోయే వాళ్ళు. కొన్ని లక్షల రూపాయలు ఆయన మీద రివార్డు పెట్టినా కూడా వడ్డేర సోదరులు చాలా మందిని భయపెట్టి డబ్బులు ఆశ చూపించి ఏమి చేసినా కూడా వాళ్ళెవ్వరూ లొంగకుండా ఆయన కోసం ప్రాణాలు అర్పించి మరీ పనిచేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంటే అటువంటి మహానుభావుణ్ణి స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఈరోజు 219 సంవత్సరాలు అయినా కూడా ఆయన్ని గుర్తు పెట్టుకున్నామంటే ఎంత త్యాగం చేస్తే సమాజం కోసం, భారతదేశం కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం ఆయన ప్రాణత్యాగాలు, ఆయన కష్టాలుగా చేశాడు. కాబట్టి ఈరోజు 219 సంవత్సరాలైనా ఆయన గుర్తుపెట్టుకుని ఈరోజు గౌరవించుకుంటున్నాం. అదే స్ఫూర్తితోటి మనం అందరం కూడా మన జీవితాలు మనం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మన కుటుంబానికి అటు సమాజానికి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికి కూడా ఇంకొక విజ్ఞప్తి, ఈ నియోజకవర్గంలో కూడా ఆయన ఆ రోజు ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారికి ఏ విధంగా సైన్యాధ్యక్షుడిలాగా ఉండి ఈరోజు బ్రిటిష్ వారి మీద పోరాటం చేశారో, ఈ కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం వడ్డేర సోదరులు సైన్యాధ్యక్షుల్లాగా కర్రలు పట్టుకొని ఆయనకి అండగా నిలబడి, ఒక కోటలాగా నిలబడి ఆయనకి ఎన్నో క్లిష్టమైన సందర్భాల్లో కర్ర పట్టుకొని వైసీపీ వాళ్ళు కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు, పరుగులు పెట్టించిన శక్తి ఘనత ఇక్కడ మన వడ్డేర సోదరు మనకు దక్కుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి 90% వడ్డేర సోదరులు అండగా నిలబడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా జీవితాలు మారుస్తుంది, మా బిడ్డల జీవితాలు మార్చబోయేది చంద్రబాబు నాయుడు గారని ఆయన వెంట నిలబడి ఓటు వేసినందుకు శిరస్సు వంచి వడ్డేర సోదరులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు కుప్పం నియోజకవర్గానికి వస్తే పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పారు. మహాదేవ్ నన్ను ఉన్నారు, వడ్డేర మనకి ఇక్కడ పార్టీ తరపునటువంటి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే మన పెద్దన్న గారు స్టేట్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే సోదరి శ్యామల మున్సిపల్ ఎన్నికలప్పుడు మహిళలు పోలీసులతో కూడా దెబ్బలు తిని పనిచేసిన దాంట్లో మన సోదరి శ్యామల గారు కూడా ఉన్నారు. అలాగే పావులు రాని కానీ ఇంకా ఇతర న్యాయం చేయటం జరిగింది. మహదేవన్న కొంచెం చిన్నగా ఇబ్బందిగా ఫీల్ అవటం కూడా జరిగింది. రకరకాల కారణాలతోటి బాధ